ఆ పార్లమెంట్ పరిధిలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ ఇప్పుడు సిట్టింగ్ సీట్ని తిరిగి కైవసం చేసుకోవాలని ఫిక్స్ అయిందట. పక్కా వ్యూహాలు అమలు చేసి ఇటు అధికార కాంగ్రెస్ తో పాటు కార్ పార్టీకి భారీ షాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుందట. అందుకే సిట్టింగ్ నే కొనసాగించాలా లేక కొత్త అభ్యర్థిని దింపాలా అనే ఆలోచనలో పార్టీ ఉంది. అక్కడ పోటీ చేస్తే గెలుపు పక్కా అని భావిస్తున్న అరడజన మంది నేతలు క్యూ కట్టారట. అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేసి సీటు పట్టేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారట. ఇంతకీ ఎవరా నేతలు, ఎక్కడుందా నియోజకవర్గం? ఆదిలాబాద్ ఎంపీ సీటులో బీజేపీ అభ్యర్థి ఎవరు? సిట్టింగ్ కే ఛాన్స్ ఇచ్చే పరిస్థితులు లేవా? కొత్త అభ్యర్థి కోసం పార్టీ వెతుకుతోందా? ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల కిల్లా. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లా ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ను కాదని ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి 4 సీట్లను బీజేపీకి కట్టబెట్టారు ఇక్కడి ఓటర్లు. ఆదిలాబాద్, నిర్మల్, సిర్పూర్, ముథోలలో కమలం జెండా ఎగిరింది. ఖానాపూర్ నియోజకవర్గంలో కూడా స్వల్ప ఓట్ల తేడాతో బీజేపీ ఓటమి పాలైంది. ఈ పార్లమెంట్ పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా భారీ ఓటు బ్యాంకును సైతం పెంచుకొని సత్తా చాటింది కమలం పార్టీ. ఇంత ఈ పార్లమెంట్ సీటును తిరిగి కైవసం చేసుకోవడం అంత కష్టమేమీ కాదనే భావనలో ఉంది బీజేపీ క్యాడర్. అందుకే ఈ సీటు కోసం చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. తమదైన ప్రయత్నాలు చేసి అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారట పలువురు నేతలు. ఈ నేపథ్యంలో ఇక్కడి సిట్టింగ్ సీటును మార్చాలా లేక తిరిగి పాత నేతకే టికెట్ ఇవ్వాలా అనే ఆలోచనలో ఉందట పార్టీ. సిట్టింగ్ స్థానాల్లో టికెట్ మార్పు ఉండబోదంటూ సూచనప్రాయంగా చెప్పిన ఈ పార్లమెంట్ టికెట్ మాత్రం సిట్టింగ్ అభ్యర్థికి ఇవ్వద్దని పలువురు కోరుతున్నారట. ప్రస్తుత ఎంపీ సోయం బాపురావుకే టికెట్ ఇస్తే ఆయన మీద ఉన్న వ్యతిరేకత కాస్త పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని పార్టీకి రిపోర్ట్ అందిందట. దీంతో ఇక్కడ అభ్యర్థిని మారిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉందట కమలం పార్టీ. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు సొంత సామాజిక వర్గం ఆయనకు పూర్తిగా దూరం అవడం, ఎంపీగా ఆదిలాబాద్ కు ఆయన పెద్దగా అభివృద్ధి చేయకపోవడంతో ఆయనపై కొంత వ్యతిరేకత ఉందట. ఇది పార్టీపై ప్రభావం చూపుతుందనే ఆలోచనలో ఉందట పార్టీ నాయకత్వం. ఆ ఒక్క సీటును మార్చక తప్పదన్న ఆలోచనలో ఉందట కాషాయ అధిష్టానం. అభ్యర్థి మార్పుపై పార్టీ ఆలోచన చేస్తోంది అని ఇలా లీకులు రావడమే ఆలస్యం. ఆశావహులంతా టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు మొదలెట్టేశారట. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఈ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగితే గెలుపు నల్లేరు మీద నడకే అని భావించిన నేతలు టికెట్ వేటలో పడిపోయారట. వారిలో పాత కాపుల కంటే కొత్త నేతలే ఎక్కువ మంది ఉన్నారట. ఈసారి కూడా లంబాడా సామాజిక వర్గానికే టికెట్ వస్తుందనే అంచనాలున్న నేపథ్యంలో ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి ఓటమి పాలైన రాథోడ్ రమేష్ ఎంపీ టికెట్ రేసులో ముందు వరుసలో ఉన్నారట. భైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు సైతం టికెట్ కోసం లాబియింగ్ షురూ చేశారట. నాకేం తక్కువ అంటూ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు రేసులోకి వచ్చారట. ఎంపీ టికెట్ హామీతోనే బీజేపీలో బాపురావు చేరారట. టికెట్ తప్పకుండా తనకే దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే బోధ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుని తీసుకొస్తేనే టికెట్ అని గతంలోనే అధిష్టానం వెలిగిపెట్టిందని, ఈ టాస్క్ లో మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఎంపీ టికెట్ దక్కడం కష్టమే అన్న చర్చ కమలదళంలో జోరుగానే సాగుతోందట. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కారు దిగి కమలదళంలో చేరిన భైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ రాథోడ్ రాజేష్ బాబు సైతం భారీగానే ఆశలు పెట్టుకుంటున్నారట. టికెట్ కోసం ప్రయత్నాలు కూడా అదే స్థాయిలో కొనసాగిస్తున్నారట. మరోవైపు సిట్టింగ్ ఎంపీ సైతం తనకే ఈ సీటు కేటాయించాలని పట్టుబడుతున్నారట. టికెట్ రేసులో ఉన్న ఈ నలుగురిలో 3 లంబాడా సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో అధిష్టానం ఏ నేతకు జైగొడుతుంది, ఏ నేతను నై అంటుందో అన్న ఆందోళన క్యాడర్ లో కూడా స్పష్టంగానే కనిపిస్తోంది. మరి అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా నాంచి చివరి నిమిషంలో టికెట్ ను ఖరారు చేస్తారా లేకపోతే ముందే టికెట్ ను ఖరారు చేసి అభ్యర్థికి మరింత అవకాశాన్ని కల్పిస్తారా అనేది చూడాలి.